హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు చాలా వరకు అయితే అన్న రెంటల్ వెహికల్ ఏమైనా సజెస్ట్ చేయండి, బైక్ ట్యాక్సీ చేసుకుంటాం, ఫుడ్ డెలివరీ చేసుకుంటాం, గ్రాసరీ డెలివరీ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అవుద్దని ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే స్టార్టింగ్ లో చెప్పని ఈ ఎండింగ్ లో చెప్పొచ్చు. మీరు స్టార్టింగ్ లో చూసి జడ్జ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అన్న ఇది నువ్వు చెప్పావు, నేను తీసుకున్నాను, ఇట్లా అయిపోయిందంటే నేను ఏం చేయలేదు. ఎందుకంటే ఎండింగ్ లో అది తీసుకోవద్దని చెప్తానేమో. ఓకేనా? చాలా మంది వస్తున్నారు, వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా ఇలాంటి వీడియో ఇంకోటి వస్తుంది మీకు. కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, దాని లైక్ బటన్ క్లిక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకో నలుగురికి యూజ్ అవుద్ది. మనకి యూజ్ అవ్వలేదు కానీ మన ఫ్రెండ్స్కి యూజ్ అవ్వచ్చు కదా. మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నాకు బైక్ ఉంది, వాడికి బైక్ ఉంది, మా ఫ్రెండ్కి బైక్ లేదు, వాడికి యూజ్ అవుతుంది కదా. బావా నాకు బైక్ కావాలని అడగదు, ఎందుకంటే వాడికి సిగ్గు మొహం చాలా ఉంటాను అలాగా. ఓకేనా? నేను చెప్పింది అర్థమవుతుంది కదా. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం అయితే బైక్ ట్యాక్సీ గురించి తెలుసు. బైక్ ట్యాక్సీ ఈవీ వెహికల్ పనికొద్దా లేదా? నెక్స్ట్ డెలివరీ బైక్ ట్యాక్సీ ఒకవైపు, డెలివరీ ఒకవైపు. డెలివరీ బైక్ ట్యాక్సీ. ఓకేనా? బైక్ ట్యాక్సీకి వచ్చేటప్పుడు కస్టమర్ నువ్వు 50 వెళ్ళినప్పటికీ స్పీడ్ 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 అని మన టెన్షన్ పెట్టే టెన్షన్కి మైండ్ ఖరాబ్ అయిపోద్ది. మ్యాక్సిమం మనకి 45-50 ఇంత స్పీడ్ కన్నా ఎక్కువ వెహికల్ అయితే లేవు. ఒకవేళ బైక్ ట్యాక్సీ కోసం తీసుకుంటానంటే 45+ ఉన్న వెహికల్ తీసుకోండి. బైక్ ట్యాక్సీ కోసం రెంటల్ వెహికల్ తీసుకోవచ్చా లేదా అది ముందు చెప్పేటప్పుడు బైక్ ట్యాక్సీ కోసం ఎలాంటి వెహికల్ కావాలి, ఎంటరేజ్ వెహికల్ కావాలి అది చెప్తా. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. బైక్ ట్యాక్సీ కోసం మినిమం మనకి 40+, మినిమం 50+ వెహికల్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. దాంతోపాటు నీవు ఈ బైక్ ట్యాక్సీ లాగా ఉంటే 30-40 కిలోమీటర్స్, ఈ మధ్యన 40 కిలోమీటర్ రేంజ్ వరకు అయితే మనకు పెంచారు కాబట్టి అంత లాంగ్ అయితే వెళ్ళొచ్చు. అంటే మనకి ఇప్పుడు వరకు ఈ రెంటల్ వెహికల్ 150 రేంజ్ ఇచ్చే వెహికల్ ఏవి లేవు. ఒకవేళ ఇచ్చినా నువ్వు ఒక 30 కిలోమీటర్ ఆగిపోద్ది, అక్కడ నుంచి తోసుకుని వస్తావు బండి. ఇంకొకటి టాప్ స్పీడ్ 45, అంటే కొన్ని దగ్గర 50 అని మెన్షన్ చేస్తున్నారు. అవి నేను మెన్షన్ చేయను. కొన్ని చాలా వెహికల్ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు రెంటల్ వెహికల్ చాలా రీసెంట్గా నేను తీసుకున్నాను. నాకైతే 45 కన్నా స్పీడ్ వచ్చేవి అయితే ఏవీ లేవు. 45 బిలోలోనే ఉన్నాయి. ఆ వెహికల్ ఏవి తీసుకొని ఏంటని తీసుకొని నాకు రీసెంట్గా మీకు ఒక విషయం మధ్యలో చెప్తున్నా. నాకు రెంటల్ వెహికల్ నుంచి ఒక ప్రమోషన్ వచ్చింది. అది కూడా ఇప్పుడు మెన్షన్ చేయను, అది చూపించను. ఎందుకంటే నాకు స్క్రీన్ షాట్ పెడదామన్నా ప్రతి దగ్గర వాళ్ళ బ్రాండే ప్రమోషన్ కోసం మాటకు ఒక ముందు మాటకు ఒక వెనక వాళ్ళ బ్రాండ్నే ప్రమోట్ చేశారు. వాళ్ళ స్క్రీన్ షాట్ పెట్టినా వాళ్ళకి ఇది అని మీకు తెలిసిపోద్ది. కాబట్టి నేను అదైతే యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇచ్చినది చూపించింది యాక్చువల్లీ రావట్లేదు. చాలా కొన్ని కొన్ని మోసాలు ఉన్నాయి. కాబట్టి నేను దాని మెన్షన్ చేయట్లేదు. నేను దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయలేదు. వెహికల్ చూడడానికి మనకు మేడి పన్ను కదా, మేడి పన్ను చూడండి, మేడి ఉండు, పొట్ట వచ్చి పురుండు, సేమ్ యాజ్ ఇట్ అలా ఉన్నాయి. చూడడానికి భయ్య ఎట్లా అంటే మంచి రేంజ్ లగ్జరీగా మంచి వాడుకోవచ్చు. అంటే ఒక ప్రొఫెషనల్ ఒక స్కూటీ ఎలా ఉంటే అలా ఉంటుంది. కానీ దాంట్లోనే మ్యాటర్ ఏం లేదు, మొత్తం డొల్ల. కాబట్టి నేనైతే దాన్ని అయితే ప్రిఫర్ చేయను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ ప్రమోషన్, నాకు ఫస్ట్ ప్రమోషనే నేను రిజెక్ట్ చేశా. ప్రమోషన్ చేస్తే నిజానికి నాకు డబ్బులు ఇస్తారు, ఓకే. దానివల్ల నా జెన్యూన్ పోద్ది. ఎందుకంటే నేను చెప్పిన మీరు తీసుకొని దాంట్లో నేను ఏ పే చేసినా మీరు అవే పే చేస్తారు. నేను చెప్పడం వల్ల మీరు చేసిన వల్ల ఈరోజు మీరు నన్ను నమ్ముంటారు, తర్వాత రేపు అంత వెంటనే వెనక్కి వెళ్ళిపోతారు. ఇంకో విషయం అయితే నేను దాంట్లో ఒకవేళ నేను డబ్బులు తీసుకుని ఆ వెహికల్ ప్రమోషన్ చేస్తే ఓన్లీ ప్లస్ చెప్తా, నెగిటివ్ చెప్పాలి. ఎందలైనా మనకి ప్లస్లో చెప్పపోయినా ప్రాబ్లం లేదు, కానీ నెగిటివ్ మ్యాండేటరీగా చెప్పాలి. నెగిటివ్ చెప్పను, ఎందుకంటే అన్ని నెగిటివ్సే. ఎన్నో కొన్ని కొన్ని పాజిటివ్లు ఉంటాయి. కాబట్టి నేను అది చేయలేదు. ఈ రెంటల్ వెహికల్ ఎవరికి యూజ్ అవుద్ది అంటే డెలివరీ బాయ్స్. ఎందుకంటే డెలివరీ బాయ్స్ ఐటమ్స్ తీసుకెళ్తారు. మీ కస్టమర్తో ప్రెజర్ ఏమి ఉండదు, లేట్ అయినా అంత ప్రాబ్లం ఉండదు. కాబట్టి డెలివరీ బాయ్స్కి అయితే ఈ వెహికలే తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు నియర్ బై ఉంటారు, ఒక ఛార్జింగ్ అయిపోయినా 5 కిలో డిస్టెన్స్ కాబట్టి వెంటనే వెళ్ళి తీసుకోవచ్చు. మీరు బైక్ ట్యాక్సీ కోసం రెంటల్ వెహికల్ తీసుకోవాలంటే పెట్రోల్ వెహికల్స్ ఉంటాయి. అవి ప్రతి సిటీస్లో నెంబర్ ఆఫ్ ఉంటాయి. మీరు అవి గూగుల్లో కొట్టిన, మ్యాప్లో కొట్టిన, అందులో కొట్టిన వస్తాయి, సజెస్ట్ చేస్తుంది. మీరు తీసుకుని ఒక ఎక్స్పీరియన్స్ చేయదు. లేదు భయ్యా మాకు తెలియదు అనుకుంటే నేను దానికోసం కూడా ఒక వీడియో చేయమని కింద మీరు కామెంట్ చేస్తే మాత్రం చేస్తా. లేదంటే నార్మల్ నేను ప్రమోషన్ కోసం చేశానని మళ్ళీ నన్నే తప్పు అనుకుంటారు. మీకు రెంట్ల కోసం నార్మల్ పెట్రోల్ వెహికల్ కావాలని కింద కామెంట్ చేయండి. నేనే పర్సనల్గా వెళ్ళి వెహికల్ తీసుకొని 1 డే ఎక్స్పీరియన్స్ చేసి మరీ చూపిస్తాను. అది దాంట్లో ప్రోస్ కాన్స్ అవి కూడా చెప్తా. ఓకేనా? నెక్స్ట్ ఫుడ్ డెలివరీకి వచ్చేటప్పుడు లేదా గ్రాసరీ డెలివరీకి వచ్చేటప్పుడు ఈవీ వెహికల్ తీసుకోవచ్చు అంటే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను తీసుకున్న 1 వీక్ 2 వీక్స్ చేశాను. నాకు ఆ తీసుకున్న రెంటల్ వెహికల్ స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి. దాంట్లో అవి రిమూవ్ చేసుకుని స్క్రీన్ షాట్ మీద వేస్తాను చూడండి. ఇదైతే నేను తీసుకున్న వెహికల్, నాకు రిఫండ్ కూడా వచ్చింది. మీరు దాన్ని తీసుకోమని తీసుకోవచ్చు. కానీ దాంట్లో కూడా మనకి స్పీడ్, వాడు చెప్పే స్పీడు కిలోమీటర్లు ఒకటే మైండ్లో పెట్టుకోండి. నీకు 100 స్పీడ్ అని అనుకో, మినిమం 80, ఒక 20 వరకు లెస్ చేసుకోండి. ఇదే మైండ్ సెట్లో అయితే తీసుకోండి, దీన్ని ఎగ్రీ అయితేనే. ఓకే, ఈ వెహికల్ తీసుకుంటాం అనుకుంటే
జెప్టో, జొమాటో, ఫుడ్ డెలివరీ, గ్రాసరీ డెలివరీ, ఫుడ్ డెలివరీ అంటే ఒక బైక్ ట్యాక్సీ కాకుండా ఏ డెలివరీ బాయ్స్ ఏవైనా తీసుకోవచ్చు, తీసుకొని ఎర్న్ చేసుకోవచ్చు. చాలా వరకు కామెంట్స్ పెడుతున్నారు. అందరికీ నేను చెప్పలేను కామెంట్స్ పెట్టలేను కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. ఓకే. రెంటల్ వెహికల్ డబ్బులు అవుతున్నాయి కదా అంటే రెంటల్ వెహికల్ నేను తీసుకోను. అలాగే నువ్వు తీసుకో. కొందరికి సిటీ వచ్చాక వెహికల్స్ ఉండవు. వాళ్ళు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్ ఇలా ఉండి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఆ ఉన్న టైంలో నేను బైక్ కొనలేను కదా భయ్ అంటున్నారు. వాళ్ళంటోళ్ళకి యూజ్ అవుద్దని వాళ్ళ ఉద్దేశం కోసం చేస్తున్నా. ఇప్పుడు బైక్‌లు ఉన్న వారికి రెంటల్ వెహికల్ తీసుకోమని చెప్పట్లేదు కదా! ఇది ఎవరికైనా యూజ్ అవుద్ది కదా అనే ఉద్దేశంతో చేస్తున్నా. ఇక్కడికి ఈ వీడియో అయితే సమాప్తం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.